నిమిషాల్లో అయిపోయే టమాటా కర్రీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం. 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకుందాం. ఇవి వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్ రావాలండి ఇవి ఆనియన్స్. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. మరీ ఫుల్గా వేగనవసరం లేదు. దీంట్లోనే 5 టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేను. టమాటాలు అయితే మరీ ఎక్కువ మగ్గనివ్వకూడదండి, ఎందుకంటే టమాటా పచ్చళ్ళలో అయిపోద్ది. ముక్కలుగానే ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది టమాటా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ½ టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఇది అల్లం వెల్లుల్లి. మనకు ఎప్పుడైనా నోరు చేదుగా అనిపిస్తున్నప్పుడు ఇలాంటి కర్రీస్ తింటే పుల్లగా తినాలి అనిపిస్తుందండి. ఇలాంటివి చేసి పెట్టేటప్పుడు తింటారు ఇష్టంగా. పుల్లగా తినాలనిపిస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసానండి. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా పులుసుని దీంట్లో వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి మరి పులుపు ఎక్కువైపోతుంది. ఇది ఓన్లీ రైస్లోకే బాగుంటుందండి, చపాతీలోకి అయితే అంత బాగోదు టమాటా పులుసు. సరిపడా వాటర్ కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసాను నేను. అంతేనండి. వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకి ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. దీంట్లో ధనియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఏ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి. పులుసు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది పులుసు అయితే. ఈ కర్రీ దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనకు ముక్క అయితే ఉడికిపోయింది. అంటే ఒక 2 మినిట్స్ ఇంకా పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతవరకు వస్తే సరిపోతుందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.